నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా తెలుగు రాజ్యం న్యూస్ ఛానల్ ద్వారా ఒక ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అది రాయలసీమలో. మొన్న ఆశావహుల లిస్ట్ చెప్పాము. ఈసారి కన్ఫర్మ్ న్యూస్ మీ అందరికీ తెలియజేయబోతున్నాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఎవరికి ఇచ్చారు, ఏ కారణాల చేత ఇచ్చారు, వారికి ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఇప్పటికే మొన్న ఏపీ ఎమ్మెల్సీ సంబంధించి మంచి రెస్పాన్స్ మనకు రావడం జరిగింది. మనం చెప్పిన ప్రతి క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళకున్న ఉద్దేశాలను మెసేజ్ రూపంలో మనకు పంపించారు. మరి ఎక్స్క్లూజివ్గా కన్ఫర్మేషన్ మెసేజ్ మీ దగ్గర ఉంది అంటున్నారు. ఎవరికి వచ్చింది? 2 గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులలో ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ కేటాయించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం సంధ్య గారు. అట్లాగే మరొకటి వాళ్ళు రాయలసీమ బలిజకి కేటాయించాలనేటటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే అనూహ్యంగా చాలామంది ఆశావహులు వాస్తవానికి ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం చుట్టూ, అధినేత చుట్టూ, అధినాయకత్వం చుట్టూ ఒక విధంగా ప్రదక్షిణలు అనడం కంటే పొర్లుదండాలు అనొచ్చు. ఆ తర్వాత యువ నాయకులు లోకేష్ గారితో కూడా వాళ్ళు తమదైనటువంటి శైలిలో సంప్రదింపులు జరిపారు. ఆయన దర్శనం చేసుకున్నారు. అట్లాగే ఆయనకు ప్రతి ఒక్కరూ తమ యొక్క కోరికల చిట్టాలో మొదటి కోరికగా ప్రతి ఒక్కరూ తాము శాసనమండలి సభ్యులు కావాలనుకున్నటువంటి కోరికను వెలిబుచ్చడం అందరికీ విదితమే. మరి ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిన విషయం. అది పార్టీ శ్రేణుల్లో ఎవరైతే ఉంటారో, పార్టీ కార్యక్రమాలలో నిమగ్నం అయ్యేటువంటి వాళ్ళు, అట్లాగే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎవరైతే వెళుతూ వస్తుంటారో వాళ్ళకి అందరికీ విదితమే ఈ విషయం. అయితే అనూహ్యంగా ఇక్కడ లోకేష్ గారి చాణక్య ప్రతిభని మనం గమనించవచ్చు. ఎందుకంటే అందరూ అపరచాణక్యుడు అని చంద్రబాబు నాయుడు గారిని కొనియాడతారు, అపరచాణక్యుడిగా ఆయన కీర్తిస్తారు. ఎందుకంటే అసలు విజనరీ అనేటటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. కాకపోతే ఆయన 4వ పర్యాయం ముఖ్యమంత్రి కావడం అనేది మామూలు విషయం కాదు. ఆయన విజనరీ కాబట్టే, లెజెండరీ కాబట్టే ఆయన 4వసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే ఆయనకంటే 4 ఆకులు నేను ఎక్కువ తిన్నాను అని చెప్పేసి ఇప్పుడు లోకేష్ గారు వేసినటువంటి పాచిక ఒక్కసారిగా వైకాపా శ్రేణుల్ని కావచ్చు, మరీ ముఖ్యంగా వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకంత కాదు చాలా పెద్ద ఎత్తున ఇరకాటంలో పెట్టింది. ఎందుకునంటే ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి సుగవాసి ప్రసాద్ బాబుని శాసనమండలి సభ్యుడిగా వారిని ఎంపిక చేసి శాసనమండలికి గవర్నర్ నామినేటెడ్ పంపించాలనేటటువంటి నిర్ణయం లోకేష్ గారు తీసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ ఎవరు సుగవాసి ప్రసాద్ బాబు గారి పేరుని ఎవరు ఊహించాలి. అసలు వారి ఊహలలోకైనా ఆ పేరు రాలేదు, అసలు రేస్లో కూడా లేరు. అయితే వైకాపా మీకు మొన్నటికి మొన్న చేసినటువంటి ఒక అద్భుతమైన పాచిక తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టింది. అదేమిటంటే సుగవాసి ప్రసాద్ బాబు గారి సోదరుడైన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్వల్ప ఓట్ల తేడాతో, కేవలం 7,000 లోపు ఓట్ల తేడాతో మొన్న ఇంత ప్రభంజనంలో ఓడిపోవడం అనేది ఒకంత బాధాకరమైనటువంటి విషయమే. కిరణ్ కుమార్ రెడ్డి గారు అందించాల్సినటువంటి చేయూత అందించలేదు సరైన సమయంలో, సకాలంలో. ఆయన భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తూ తెదేపా అభ్యర్థి అయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత హోరాహోరీ పోరాడినా కూడా వైకాపా అభ్యర్థి అక్కడ విజయం సాధించారని చెప్పేసి జిల్లా వాసులు చెప్తున్నటువంటి మాట. అయితే ఆ తర్వాత తదనంతరం జరిగినటువంటి పరిణామ క్రమంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తనకు పార్టీలో ప్రాధాన్యతనిస్తారని, ఏదో ఒక నామినేటెడ్ పదవిని కట్టబెడతారని, కంటి తుడుపు చర్యగా తనని భుజం తట్టి ప్రోత్సహిస్తారని ఆయన ఎదురు చూసి పార్టీ కార్యకలాపాల్లో కావచ్చు, లేకపోతే అక్కడ జరిగేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా కూడా వారికి దక్కినటువంటి ప్రాధాన్యత చాలా తక్కువ అన్నది ఆయన అభిమానులు చెప్పేటటువంటి విషయం. వాస్తవానికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు, సుగవాసి ప్రసాద్ బాబు గారు సాదాసీదా నేతలేం కాదు. తండ్రి సాక్షాత్తు సుగవాసి పాలకొండరాయుడు గారు రాజంపేట లోక్సభ సభ్యునిగా, అట్లాగే రాయచోటి సభ్యుడిగా ఆయన 4 పర్యాలు రాణించినటువంటి చరిత్ర, దాదాపు 10 ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి చరిత్ర సుగవాసి పాలకొండరాయుడు గారి మరణానంతరం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రసాద్ బాబు గారు తమ రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు వరకు సుగవాసి పాలకొండరాయుడు గారు జీవించే ఉన్నారు. రాయచోటికి చెందిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని, వారిని ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థిగా రాయచోటి నుంచి పోటీ చేయించాలని అనుకుని భావించి వారికి అవకాశం కల్పించాలని రాయచోటికి చెందినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని రాజంపేటకు పంపించడంతో ఆయనని స్థానికేతరుడు అనేటటువంటి ముద్ర వేసి
ఆయన విజయానికి దూరం కావడానికి అది కూడా ఒక కారణం అయింది. అయితే ఇప్పుడు రాయచోటి నుంచి గెలుపొందినటువంటి మణిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఆయన పొందాల్సినటువంటి గౌరవాలు పొందుతున్నారు. ఇక్కడ ఎవరికైనా సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాయచోట్లో పోటీ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఘన విజయం సాధించేవారు. అట్లాంటిది ఆ స్థానాన్ని గతంలో మండిపల్లి కుటుంబం వారు కాంగ్రెస్లో ఉన్నారు. వారి తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, నాగిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రామప్రసాద్ రెడ్డి గారు ఆ కోవలో అయితే వైకాపాలకు వెళ్ళాలి. వైకాపాకు వెళ్లకుండా వారు తెలుగుదేశంలోకి వచ్చి టీం లోకేష్లో భాగంగా పోటీ చేయడం, గెలుపొందడం, రాష్ట్ర మంత్రి ఎక్కడెక్కడ కావడం అనేది సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఇంత బాధ పెడుతుంది. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోతే. అందుకని తెలుగుదేశం మీద అలిగి, తెలుగుదేశం మీద వ్యతిరేకతతో ఎవరూ ఊహించినటువంటి నిర్ణయం బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకుని వారిని మిథున్ రెడ్డి గారు తోడుకొని వెళ్ళి సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైకాపా కొండవా కప్పి వైకాపాలోకి చేర్చుకున్న తర్వాత చాలామంది సామాజిక రాజకీయ విశ్లేషకులు పివి మిథున్ రెడ్డి గారికి వేసిన సూటి ప్రశ్న ఏంటంటే 2029 ఎన్నికల్లో సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి రాజంపేట లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తావా మిథున్ రెడ్డి అని చెప్పి చాలామంది సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రశ్నించారు. ఆయన ప్రశ్నిస్తే ఆయన వైపు నుంచి ఏ సమాధానం ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన హ్యాట్రిక్ వీరుడు కాబట్టి రాజంపేట లోక్సభ నుంచి వెనువెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వారి సోదరుడైన బాలసుబ్రహ్మణ్యం గారి సోదరుడైన ప్రసాద్ బాబు గారిని వారు సాధారణంగా పార్టీలో సమున్నతమైనటువంటి స్థానం వారు కల్పించాలని చెప్పి వారు ఆయన స్థానాన్ని పెంచి ఇప్పుడు శాసన మండలికి కూడా పంపించేటటువంటి పరిస్థితి ఈవేళ నెలకొంది. అంటే వైకాపాకి లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు నిజంగా ఛాలెంజ్ విసిరారు. ఏమని చూసారా, కొంత సంయమనం పాటించి ఉన్నట్లయితే, కొంత ఓపికగా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ అవకాశం మేము ఇచ్చేటటువంటి వాళ్ళం. బాలసుబ్రహ్మణ్యం గారు వైకాపాలకు వచ్చేసారు కాబట్టి సుఖవాసి పాలకొండరాయుడు గారు తొలి రోజు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఆయన మాతో కలిసి ప్రయాణం చేశారు. వారి కుమారుడైన సుఖవాసి ప్రసాద్ బాబు గారిని మేము శాసన మండలికి పంపిస్తున్నాం. సుఖవాసి ప్రసాద్ బాబు గారికి మేము ఇంతటి సమున్నతమైనటువంటి స్థానాన్ని కలిగిస్తున్నప్పుడు భవిష్యత్తులోనైనా సమీప భవిష్యత్తులోనైనా సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు ఏ స్థానాన్ని కట్టబెడతారని లోకేష్ ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇక్కడ రెడ్లు, బలిజలు, ముస్లిం మైనార్టీలు ఈ 3 సామాజిక వర్గాలు ప్రధాన స్రవంతిలో కనిపిస్తాయి. మీరు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మనకి పులివెందులలో కూడా ఒక మండలంలో బలిజలు మనకు చాలా చెప్పుకోదగ్గ సంఖ్యలో కనిపిస్తారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మీకు ఈ 3 ప్రధాన స్రవంతిలో మనకు నిర్ణయాత్మక శక్తిగా ఈ 3 సామాజిక వర్గాలు కనిపిస్తాయి. రైల్వే కోడూరు వెళ్ళండి, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ బలిజలు కీలకం. బద్వేలు వెళ్ళండి, అది ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ అక్కడ కూడా రెడ్లు, బలిజలు కీలకం. ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రొద్దుటూరు ఒక్కటే రెడ్లు, పద్మశాలీలు, వైశ్యులు మనకు సరిసమాన సంఖ్యలో కనిపిస్తారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. ఒకసారి ఉమ్మడి కడప జిల్లా గురించి ఈ శాసన మండలి సభ్యులు ఇప్పటిదాకా ఈ సామాజిక వర్గం నుంచి, బలి సామాజిక వర్గం నుంచి ఎవరెవరు అయ్యారు అని మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పసుపులేటి భుజంగరావు గారు, ఆ తర్వాత బత్యాల చెంగల్రాయలు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పర్యాయాలు బత్యాల చెంగల్రాయలు గారు శాసన మండలి సభ్యులు చేశారు. ఆ తర్వాత మనకి శ్రీరామచంద్ర గారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారు ఏంటంటే 2 పర్యాయాలు రాజ్యసభ చేసి అంత క్రితం కడప శాసనసభ్యుడిగా చేసి 1985లో రాష్ట్ర మంత్రి కూడా అయి 2 పర్యాయాలు రాజ్యసభ చేసి 2వ పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలో ఆ పదవికి ఆయన రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరడం, బందర్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోవడం, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైనప్పుడు శాసన మండలి సభ్యుడు కావడం, మరొకమారు రాష్ట్ర మంత్రి కావడం, ఆ తర్వాత వైకాపాలో శాసన మండలి సభ్యుడు కావడం, తిరిగి వైకాపా నుంచి వెలుపలికి వచ్చి తెలుగుదేశంలో చేరి మొన్న మళ్ళీ తెలుగుదేశంలో శాసన మండలి సభ్యుడు కావడం, ఇట్లా ఇన్ని విచిత్రమైనటువంటి సమీకరణాలు అక్కడ మనకు కనిపిస్తాయి. బద్వేలు జనరల్గా ఉన్నప్పుడు అక్కడ పోటీ చేసినటువంటి బండారు రత్న సభాపతి గారు, ఆ బద్వేలు నుంచి ఆయన తర్వాత రాజంపేట తన కేంద్రంగా మార్చుకున్నారు. బండారు రత్న సభాపతి గారు దిగ్గజ నాయకుడు బలిజ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కడప జిల్లాలో. వారి తర్వాత మనకు అక్కడ అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు, రాజశేఖర రెడ్డి గారు, అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు, వీరిరువురు గుల్బర్గా మెడికల్ విశ్వవిద్యాలయంలో సాయి ప్రతాప్ గారు సీనియరు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత బ్యాచ్, రాజశేఖర రెడ్డి గారు తర్వాత బ్యాచ్ కేవీపీ రామచంద్రరావు గారు. అట్లా సాయి ప్రతాప్ గారు వారు పలు పర్యాయాలు రాజంపేట లోక్సభ నుంచి 10 ఎన్నికల్లో పోటీ చేసి 6 పర్యాయాలు గెలిచి 1 పర్యాయం కేంద్ర మంత్రి అయినటువంటి చరిత్ర సాయి ప్రతాప్ గారిది. వాళ్ళ తాతగారు అన్నయ్య గారి కృష్ణప్ప గారు పైనీర్ ఆఫ్ మైనింగ్ ఫీల్డ్ అంటారు ఆయన్ని, అన్నయ్య గారి కృష్ణప్ప గారిని.
ఇట్లా ఇంతమంది ప్రభావితం చేసినటువంటి నేతలు. ఇప్పుడు రాజంపేట, రాయచోటి ఈ నియోజకవర్గాలకు వెళితే, రాజంపేటకు వెళితే అక్కడ బలిజ, రెడ్డి, రెడ్డి బలిజ అనేటటువంటి మీకు సమీకరణలలో శాసనసభ్యులు మారుతూ వస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత రాయచోటికి వెళితే బలిజ, రెడ్డి, ముస్లిం అనేటటువంటిది ఒక సమీకరణ. ఇవాళ మైదుకూరుకు వెళితే బలిజలు దశాబ్దాల తరబడి వాళ్ళు కళ సాకారం చేసుకోవాలనుకుంటున్న యాదవులు, బలిజలు, యాదవులు, రెడ్లు, ముస్లింలు ఉన్నప్పటికీ మైదుకూరు మొన్న మనకు 2024 ఎన్నికలకి పుట్టా సుధాకర్ యాదవ్ గారు ప్రవేశించడంతో నాన్ రెడ్డి నియోజకవర్గంగా మైదుకూరు అవతరించింది. కడప దశాబ్దాల తరబడి ఏంటంటే మీకు 1989లో కందుల శివానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత దశాబ్దాల అనంతరం అంటే వరుసగా ముస్లిం మైనార్టీలు గెలుస్తూ వచ్చిన తర్వాత మొన్న 24 ఎన్నికల్లో ముస్లిమేతర నియోజకవర్గంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రెడ్డప్ప గారి మాధవి గారు వచ్చి ఆవిడ గెలిచినటువంటి చరిత్ర అక్కడ కనిపిస్తుంది. అట్లా మొన్న మనకి చాలా విచిత్రమైనటువంటి సమీకరణలు సామాజిక కోణంలో కూడా ఒకరికొకరు ఏంటంటే ఎందుకు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎందుకు మేము మా ఆధిపత్యాన్ని మేము కొనసాగించాలి, లేదా మా ఆధిపత్యాన్ని మేము నిలబెట్టుకోవాలనేటటువంటి ఒక రాజకీయ చైతన్యం ఇక్కడ కనిపిస్తుంది. రాజంపేట నుంచి డాక్టర్ పసుపులేటి బ్రహ్మయ్య గారు 2 పర్యాలు శాసనసభ్యుడై 1 పర్యాయం రాష్ట్ర మంత్రి అయ్యారు. గునిపాటి రామయ్య గారు లోక్సభ సభ్యుడిగా రాజంపేట నుంచి వారు రాణించారు. ఇలా విచిత్రమైనటువంటి సమీకరణాలు మనకి ఉమ్మడి కడప జిల్లాలో కనిపిస్తాయి. ఇవాళ కడప జిల్లాలో మీరు ప్రశ్నించండి. అంటే చెప్పిన లిస్ట్ అంతా బాగుంది, ఎక్కడెక్కడ ఏ సమీకరణాలు అప్లికబుల్ అయ్యా అంతా బాగుంది. కాకపోతే రాయలసీమ నుంచి మనం చెప్పిన లిస్టులో పార్టీ కోసమే పనిచేసి పార్టీ కోసమే ఉన్న వాళ్ళు ఇప్పటికీ పార్టీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని ఇప్పుడు పసుపులేటి గారికి ఇస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సుభాష్ ప్రసాద్ బాబుకి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గోగిశెట్టి నరసింహారావు గారి పేరు ప్రముఖంగా వినిపించింది. అసలు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ న్యూస్ అనేది కూడా ఆయన వర్గాల్లో న్యూస్ సర్క్యులేట్ కూడా అయింది. ఎందుకంటే వారు మొన్నే మనకి 2024 ఎన్నికలు నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా దాదాపుగా వారి పేరు ఖరారైంది అన్నటువంటి నిమిషంలో వారు కాదు అని చెప్పి బైరెడ్డి శబరి గారు రావటం. అట్లాగే నంద్యాల శాసనసభ వారు కోరలేదు. నంద్యాల మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎండి ఫరూక్ గారికి చివరి అవకాశంగా వారికి అవకాశం ఇస్తున్నారని తెలిసింది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందినటువంటి గోగిశెట్టి నరసింహారావు గారు నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేయడమే వాస్తవానికి సరైనటువంటి సమీకరణ. అది మొన్న కుదరలేదు పోటీ చేయడానికి. అంటే ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అది ఏ నియోజకవర్గం నుంచి, నంద్యాల నుంచి అవుతారా, ఆళ్లగడ్డ నుంచి అవుతారా, లేదా నంద్యాల లోక్సభ నుంచే పోటీ చేస్తారా కూటమి అభ్యర్థిగా, లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అన్నది మనం చూడాలి రాబోయే ఎన్నికల్లో. ప్రస్తుతానికైతే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మొదట వినిపించిన పేరు గోగిశెట్టి నరసింహారావు, బలి సామాజిక వర్గం. ఆ తర్వాత మనకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తే జేఎల్ మురళీధర్ రాయలు గారి పేరు ప్రముఖంగా వినిపించింది. శాసన మండలికి ఖచ్చితంగా వారిని నామినేట్ చేస్తారు అనేటటువంటి పేరు వారి పేరే వినిపించింది. వినిపించడానికి గల కారణం ఏంటంటే 2014 ఎన్నికల నుంచి కూడా పోటీ చేసేటటువంటి అవకాశం కోసం జేఎల్ మురళీధర్ రాయలు గారు ఎదురు చూస్తున్నారు. అంత క్రితం మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి పోటీ చేసే అవకాశం 2009, 2012 ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కల్పించింది. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, 2012లో వైకాపా ప్రభంజనంలో ఉప ఎన్నికలో వారు ఓడిపోవడంతో మీకు 2014 ఎన్నికలు గెలిచే సమయంలో మహాలక్ష్మి శ్రీనివాసులు గారిని పక్కన పెట్టి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అవకాశం ఇస్తే అలిగి మహాలక్ష్మి శ్రీనివాసులు గారు వెలుపలికి వచ్చి వారు వైకాపాలో చేరిన తర్వాత వారు ఆగ్రోస్ చైర్మన్గా వారు చెప్పుకోదగ్గ పదవిని వారు నిర్వహించడం జరిగిన. రేపు ఖచ్చితంగా వారు పోటీ చేస్తారు 2029 ఎన్నికల్లో, వైకాపా అభ్యర్థి వారే కావచ్చు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వెళ్ళేటప్పటికి మనకేంటంటే మాజీ శాసనసభ్యులు, చిత్తూరు మాజీ శాసనసభ్యులు ఏఎస్ మనోహర్ గారి పేరు వినిపించింది. ఇప్పుడు వీరిని ఎవరిని కాదని ఉమ్మడి కడప జిల్లా నుంచి సుభాష్ ప్రసాద్ బాబు గారి పేరు ప్రముఖంగా వినిపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు విసురుతున్న సవాల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే కనీవిని ఎరుగని విధంగా ఇవాళ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, మంగళగిరి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, సాక్షాత్తు ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ వి విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి వైకాపా సమావేశాల్లో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ముందు మనం చేసింది ఏ అభివృద్ధి చేసాం, ఏ పార్టీ అభివృద్ధి చేసామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని విశ్వేశ్వరరెడ్డి గారు ఆ సమావేశంలో నిన్ననే అన్నారు. 750 కోట్ల రూపాయలతో హిందూపురం అభివృద్ధి, 3000 కోట్ల రూపాయలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మంగళగిరి నియోజకవర్గం కనీ విని ఎరుగినటువంటి అభివృద్ధి మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. అట్లాగే మంగళగిరి నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సముపార్జించుకోబోతోంది సంధ్య గారు. ఇది మనం ఏ పార్టీకి మనం అనుకూలంగానో వేరే పార్టీలకు వ్యతిరేకంగానో మనం చేస్తున్నటువంటి విశ్లేషణ కాదు. ఇది సింపుల్ గా వాస్తవంగా మనం తెలియజేస్తున్నాం. మనం సింపుల్ గా జగన్ వర్సెస్ లోకేష్ అన్నది చాలా క్లియర్, చాలా ఎస్టాబ్లిష్ అవుతుంది, చాలా స్పష్టంగా. నెక్స్ట్ ఇంకా అవును, నేనే దిగుతున్నాను రంగంలోకి, నువ్వు ఒక ఎత్తు నిన్నెత్తులు వేస్తాను అనేటటువంటి తీసుకున్నావు కదా, అదే కుటుంబంలో నేను ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు కార్యవర్గంలో 2 చీలికలు, ఇప్పుడు అన్న వైపు కొందరు, తమ్ముడు వైపు కొందరు. ఇప్పుడు ఈ రసవత్తర పోరులో ఏంటంటే, మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళారు. అవును, విశాఖ పర్యటన. ఇప్పుడు అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించబడుతున్నటువంటి శుభ సందర్భం ఈయన అక్కడకు వెళ్ళి, అక్కడ ఆ సమయంలో మేము ఈ ఆలోచన మాదే, ఇది మేమే అంకురింపజేసినటువంటి ఆలోచన, మా వల్లే ఇది ఇప్పుడు సాధ్యమైంది, ఇక్కడ సాకారమైంది అని చెప్పుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి తపన, తాపత్రయం. ఖచ్చితంగా దానిని స్వాగతిస్తారు ఎవరైనా. అయితే వారు ఆ తపనని, తాపత్రయాన్ని వెలిపుచ్చే లోపు లోకేష్ గారు మరొక ఎత్తు వేస్తారు. ఆ ఎత్తులో భాగంగానే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వర్సెస్ సుగవాసి ప్రసాద్ బాబు. ఇప్పుడు సూపర్. మొత్తానికి ముందు నుంచి అనుకున్నట్టు 2029 రాజకీయం రసవత్తరంగా ఉండబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం మరి ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా రేస్లో ఉన్న వాళ్లకు ఎవరి వైపు ఏ సమీకరణాల రూపంలో అదృష్టం వరించబోతుందని మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి గారు.